కలలన్నీ పండేనురా శృతిలేని పాటలా మతిలేని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి లాభమురా నీటి చుక్కల్లాగా తాటి పూలులాగా నశించిపోకుండా నలుగురితో కలుసుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసి వెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా భారత్ మాతకి జై శ్రీరామ్. ఇవాళ నేను ఎంపీ అయినా అంటే ఈ సరస్వతి శిశుమందిర్ విద్యా సంస్థలు నేర్చుకోవడానికి ఆ దేశం ధర్మం సమాజం సంస్కారం అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వస్తాయి కాబట్టి ఈరోజు ఎంపీనైనా. ఇవాళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినప్పుడు కూడా శిశు మందిరాలు కల్చర్కు విరుద్ధంగా పోతలేవు. ఇప్పుడు కూడా ఆ శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కూడా ఈ దేశము ఈ ధర్మం ఈ దేశం యొక్క సంస్కృతి సనాతన ధర్మాన్ని గురించి కాపాడడానికి రాబోయే తలకు అందించడానికే శిశు మందిరాలు పనిచేస్తున్నాయి. వేరే ఏ పాఠశాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా చెప్పారు. పాఠశాల సాయంత్రం వచ్చి మళ్ళీ సాయం శాఖకు పోవడం ఇవన్నీ నేర్చుకోవడం వల్లనే నాకు పోలీస్ దెబ్బలు తిన్నా అంటే శిశుమందిర్లో శిశుమందిర్ ఆడాలి అని చెప్పి శిశుమందిరంలో నేర్చుకున్నా కాబట్టి వాళ్ళ జైల్లో పోవడం కూడా నాకు ఆనవాయితీగా మారింది. పోలీస్ కేసులు 109 కేసులు నా మీద దేశంలో ఎవరు 109 కేసులు నా మీద ఉన్నాయి. బయట ఏడవైనా కూడా నేను శిశుమందిర్ స్టూడెంట్ అని గల్లా ఎరేసుకొని చెప్పిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయి. వాళ్ళ శిశుమందిర్తో పాటు చిన్న చిన్న విద్యా సంస్థలు కూడా మొత్తం తెరవడానికి చెప్పుతున్నాయి. శిశు మందిరాలు లేకుంటే ఈ దేశంలో విద్యా సంస్థలు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమే పరిస్థితి. ఇవాళ ప్రభుత్వ శిశు మందిరాలు ఉన్నత స్థాయికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మన సనాతన ధర్మాన్ని కానీ మన సంస్కృతి సాంప్రదాయాన్ని మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు వాస్తవ విషయాలు అందించాలంటే మనం శిశు మందిరాలు ప్రోత్సహించినదిగా మీ అందరికి అప్పుడు నేర్చుకున్నవాడికి ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడాలేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా శృతి లేని పాటలా మతి లేని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి లాభమురా నీటి చుక్కల్లాగా తాటి పూల్లాగా నశించిపోకుండా నలుగురితో కలిసుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా. భారత్ మాతకి జై. ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అనేక మంది హేళనగా మాట్లాడే పరిస్థితి. హిందూ దేవుళ్ళ గురించి హిందూ ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి హేళన చేసే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు నాకు ఒక పాట గుర్తొస్తుంది, గీత గుర్తొస్తాను నాకు. అప్పుడు నేర్చుకున్నవాడికి ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడాలేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై
కష్ట సుఖములలోన కలిసి మెలుసుంటుంటే బ్రతుకు